గోళాకార దర్పణాలు లేదా కటకాల ద్వారా ఏర్పడే ప్రతిబింబాల దూరాన్ని, ఎత్తును లెక్కించేటప్పుడు ప్లస్, మైనస్ గుర్తులను ఎలా వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిబింబాల దూరాన్ని, ఎత్తును లెక్కించేటప్పుడు ప్లస్, మైనస్ గుర్తులను సరిగ్గా ఉపయోగించే విధానాన్ని తెలియపరిచే నియమాలను సంజ్ఞా సాంప్రదాయం, సైన్ కన్వెన్షన్ అని అంటారు. ఈ సంజ్ఞా సాంప్రదాయం ఇప్పుడు మనం వివరంగా అర్థం చేసుకుందాం. అందుకోసం ముందుగా పుటాకార దర్పణాన్ని అంటే కాన్కేవ్ మిర్రర్ని ఉదాహరణగా తీసుకుందాం. దీని పరావర్తన తలం లోపలికి వంగి ఉండడం వల్ల దీన్ని పుటాకార దర్పణం అని అంటాం. సంజ్ఞా సాంప్రదాయంలో మొదటి నియమం ఏంటంటే అన్ని దూరాలను దర్పణ ధ్రువం అంటే P నుండి మాత్రమే కొలవాలి. దర్పణ ధ్రువం అంటే దర్పణం యొక్క మధ్య బిందువు అంటే ఇది. మనం దీని నుండి అన్ని దూరాలను కొలవాలి. ప్రధానంగా మనం 3 రకాల దూరాలను కొలుస్తాం. అవి నాభ్యంతరం ఫోకల్ లెంత్ ఎఫ్, వస్తు దూరం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు మరియు ప్రతిబింబ దూరం ఇమేజ్ డిస్టెన్స్ వి. ఈ మూడింటిని మనం ధ్రువం నుండే కొలవడం ప్రారంభిస్తాం. సరే, ఇప్పుడు రెండవ ముఖ్యమైన నియమం ఏమిటంటే పతన కాంతి ప్రయాణించిన దిశలో కొలిచే దూరాలను ధనాత్మకంగా అంటే ప్లస్గా తీసుకోవాలి. అంటే వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో ఆ దిశను మనం ధనాత్మకంగా అంటే ప్లస్గా తీసుకోవాలి. అదేవిధంగా పతన కాంతి ప్రయాణించిన దిశకు వ్యతిరేక దిశలో కొలిచే దూరాలను రుణాత్మకంగా అంటే మైనస్గా తీసుకోవాలి. సాధారణంగా మనం వస్తువును దర్పణానికి ఎడమ వైపున ఉంచుతాం కాబట్టి పతన కిరణాలు ఎడమ నుండి కుడికి ప్రయాణిస్తాయి. ఈ సందర్భంలో ధ్రువం నుండి కుడివైపుకు కొలిచే దూరాలన్నీ ధనాత్మకం అంటే ప్లస్ అవుతాయి. ఎడమవైపు కొలిచేవన్నీ రుణాత్మకం అంటే మైనస్ అవుతాయి. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాం. ఒక పుటాకార దర్పణ నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్ 2 సెంటీమీటర్లు అనుకుందాం. ఈ దర్పణం ముందు వస్తువును ధ్రువం నుండి 3.5 సెంటీమీటర్ల దూరంలో ఉంచామని అనుకుందాం. అప్పుడు రేఖాచిత్రం ప్రకారం ప్రతిబింబం 5 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది అని అనుకుందాం. ఇక్కడ వస్తువు, నాభి మరియు ప్రతిబింబం 3 దర్పణానికి ఎడమవైపే ఉన్నాయి. అంటే పతన కిరణ దిశకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వస్తు దూరం u మైనస్ 3.5 సెంటీమీటర్లు, నాభ్యంతరం f మైనస్ 2 సెంటీమీటర్లు, అలాగే ప్రతిబింబ దూరం v మైనస్ 5 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. ఇప్పుడు కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్ లేదా ఇదే దర్పణాన్ని తిప్పి ఉంచిన సందర్భంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ వస్తువును కుడివైపు ఉంచితే పతన కిరణాలు కుడి నుండి ఎడమకు ప్రయాణిస్తాయి. అప్పుడు ఎడమవైపు దిశ ధనాత్మకం అంటే ప్లస్ అవుతుంది, కుడివైపు దిశ రుణాత్మకం మైనస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ అన్ని విలువలకు గుర్తులను యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనం పతన కిరణం ప్రయాణించిన దిశను ధనాత్మకంగా తీసుకుంటాం. ఈ ఉదాహరణలో పతన కిరణం కుడి నుండి ఎడమకు ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ దర్పణ ధ్రువానికి ఎడమవైపు ఉన్నవన్నీ ధనాత్మకమవుతాయి అంటే ప్లస్ అవుతాయి. అదేవిధంగా దర్పణ ధ్రువానికి కుడివైపు ఉన్నవన్నీ రుణాత్మకం అంటే మైనస్ అవుతాయి. ఇక్కడ వస్తువు రుణాత్మకం వైపు అంటే కుడివైపు ఉంది కాబట్టి వస్తు దూరం u మైనస్ 3 సెంటీమీటర్లు. అలాగే నాభ్యంతరం ఎడమవైపు ధనాత్మకం వైపు ఉంది కనుక నాభ్యంతరం ఫోకల్ లెంత్ f ప్లస్ 2 సెంటీమీటర్లు. అదేవిధంగా ప్రతిబింబం కూడా ఎడమవైపు ధనాత్మకం వైపు ఉంది కాబట్టి ప్రతిబింబ దూరం v ప్లస్ 1 సెంటీమీటర్గా అవుతుంది. ఇప్పుడు మీకు సంజ్ఞా సాంప్రదాయంలో రెండవ ముఖ్యమైన నియమం పతన కాంతి ప్రయాణించిన దిశలో కొలిచే దూరాలు ధనాత్మకంగా తీసుకోవాలి, దానికి వ్యతిరేక దిశలో కొలిచే దూరాలను
ఋణాత్మకంగా తీసుకోవాలి అని అర్థమైంది కదా. సరే, దూరాల సంగతి మనకు అర్థమైంది. మరి వస్తువు లేదా ప్రతిబింబం యొక్క ఎత్తుల పరిస్థితి ఏంటి? దీనికి మూడవ నియమం ఉంది. ప్రధానాక్షానికి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి లంబంగా పైకి ఉండే ఎత్తులను ధనాత్మకంగాను, ప్రధాన అక్షానికి లంబంగా కిందకి ఉండే ఎత్తులను ఋణాత్మకంగాను తీసుకోవాలి. సరళంగా చెప్పాలంటే అప్ ఈజ్ పాజిటివ్, డౌన్ ఈజ్ నెగిటివ్. ఉదాహరణకు, వస్తువు ప్రధాన అక్షంపై నిటారుగా ఉంటే దాని ఎత్తు HO ధనాత్మకం, పాజిటివ్ అన్నమాట. ఒకవేళ ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడితే దాని ఎత్తు HI ఋణాత్మకం అంటే నెగిటివ్ అవుతుంది. ఒకవేళ ఈ రెండవ ఉదాహరణలో లాగా ప్రతిబింబం నిటారుగా ఏర్పడితే అప్పుడు ప్రతిబింబ ఎత్తు కూడా ధనాత్మకం అంటే పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వస్తువు ఎత్తు కూడా ప్రధాన అక్షానికి పైనే ఉంది కాబట్టి అది కూడా ధనాత్మకం, పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇవే సంజ్ఞా సాంప్రదాయ నియమాలు. మొదటి నియమం అన్ని దూరాలను దర్పణ ధ్రువం P నుండి మాత్రమే కొలవాలి అని చెబుతుంది. రెండవ నియమం పతనకాంతి ప్రయాణించిన దిశలో కొలిచేటువంటి దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి. అలాగే పతనకాంతి ప్రయాణించిన దిశకి వ్యతిరేక దిశలో కొలిచే దూరాలను ఋణాత్మకంగా తీసుకోవాలని చెబుతుంది. మూడవ నియమం ప్రధాన అక్షానికి లంబంగా పైకి ఉండే ఎత్తులను ధనాత్మకంగా తీసుకోవాలి, ప్రధాన అక్షానికి లంబంగా కిందకి ఉన్న ఎత్తులను ఋణాత్మకంగా తీసుకోవాలని చెబుతుంది. ఈ నియమాలనే మనం కార్టీజియన్ సంజ్ఞా సాంప్రదాయం అని అంటాం. ఇది మనం గ్రాఫ్ పేపర్పై వాడే కోఆర్డినేట్ సిస్టమ్ లాంటిది. గ్రాఫ్ పేపర్లో మనం మూల బిందువు ఆరిజిన్ నుండి కొలిచినట్లు ఇక్కడ దర్పణ ధ్రువం P నుండి కొలుస్తాం. గ్రాఫ్లో కుడివైపు ప్లస్, ఎడమవైపు మైనస్, పైకి ప్లస్, కిందకి మైనస్ అని మనం ఎలా తీసుకుంటామో ఇక్కడ కూడా దాదాపు అలాగే ఉంటుంది. అయితే కొన్ని పాఠ్యపుస్తకాల్లో మనకు ఒక చిన్న సూచన ఇస్తారు. మనం ఎప్పుడు వస్తువును దర్పణానికి ఎడమవైపున మాత్రమే ఉంచాలని చెప్తారు. అలా చేయడం వల్ల ఎప్పుడు కుడివైపు దూరం ధనాత్మకం, ఎడమవైపు దూరం ఋణాత్మకం అవుతుంది. ఇది మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కానీ మీరు ఏ దిశలో బొమ్మ గీసినా ప్రాథమిక సూత్రం పతనకిరణ దిశే ధన దిశ అనే సూత్రం మారదు. అసలు ఈ సంజ్ఞా సాంప్రదాయం మనకెందుకు అవసరం అంటే భౌతిక శాస్త్రంలో మనం లెక్కలు చేసేటప్పుడు ప్రతిసారి ప్రతిబింబం దర్పణం వెనుక ఉంది లేదా ముందు అని మాటల్లో చెప్పడం కంటే గణితపరంగా ప్లస్ మైనస్ గుర్తుల ద్వారా చెబితే పని చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా గురుత్వాకర్షణ. అందులో వస్తువు పైకి వెళ్తుంటే వేగాన్ని ధనాత్మకంగా అంటే ప్లస్గా తీసుకుంటాం. అదే వస్తువు కిందకి పడుతుంటే ఋణాత్మకంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం విలువల్ని తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా నాభ్యంతరం ఋణాత్మకం అని చెబితే అది ఖచ్చితంగా పుటాకార దర్పణమే అని మనకు అర్థమైపోతుంది. అలాగే ప్రతిబింబ దూరం ఋణాత్మకం వస్తే ఆ ప్రతిబింబం దర్పణం ముందే ఏర్పడిందని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సంజ్ఞా సాంప్రదాయ నియమాలను మనం పాటిస్తే దర్పణ సూత్రం మీకు గుర్తుందా? 1/f = 1/v + 1/u. ఈ దర్పణ సూత్రాన్ని ఉపయోగించి లెక్కలు చేయడం చాలా సులభమవుతుంది. అయితే ఈ సంజ్ఞా సాంప్రదాయ నియమాలు దర్పణాలకు ఎలా వర్తిస్తాయో అదేవిధంగా కటకాలకు కూడా వర్తిస్తాయి.